నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు గోదావరి కృష్ణా పెన్నా అనుసంధానానికి కేంద్ర సాయం కోరిన సీఎం ఆంధ్రప్రదేశ్ ఒకటే ఖర్చు భరించలేదని వెల్లడి సీతారామన్ సానుకూలత ఐఐటి మద్రాస్తో ఏపీ సర్కార్ 8 ఒప్పందాలు అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఎంఓయు ఇంటర్నెట్ గేట్వేగా విశాఖపట్నం అభివృద్ధి అమరావతిలో కేంద్ర సంస్థలకు అవసరం మేరకే భూములు మంత్రివర్గ ఉపసంఘం వెల్లడి సిఆర్డీఏ చేతిలో కనీసం 5,000 ఎకరాలు ఉండాలని నిర్ణయం మహిళా సంఘాల ద్వారా 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ అధికారులకు భట్టి విక్రమార్క ఆదేశం 90% వరకు రుణాలు ఇప్పిస్తామని వెల్లడి తెలంగాణలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెలు అన్ని చోట్ల ఏర్పాటుకు హైకోర్టు ఆదేశం ప్రజల వినతులు పరిష్కరించాలని సూచన యూపీలోని ఝాన్సీలో విషాదం ఆసుపత్రి శిశువుల వార్డులో మంటలు చెలరేగి 10 మంది మృతి ప్రాణాలతో పోరాడుతున్న మరో 16 మంది పిల్లలు గుజరాత్ ఢిల్లీలో మాదక ద్రవ్యాల గుట్టు రట్టు హస్తినలో 900 కోట్లు విలువ చేసే కోకైన్ జప్తు గుజరాత్ తీరంలో 700 కిలోల డ్రగ్స్ స్వాధీనం దక్షిణాఫ్రికాతో ఆఖరి టీ20లో చెలరేగిన భారత బ్యాటర్లు శతకొట్టిన సంజు శాంసన్ తిలక్ వర్మ 135 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానానికి ఆర్థికంగా సాయం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు 60,000 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు ఖర్చును ఏపీ ఒక్కటే భరించలేదన్నారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానానికి కేంద్రం సాయం చేస్తున్నట్లుగానే ఏపీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ సంస్థలను ఆంధ్రప్రదేశ్కు పంపాలని విదేశాంగ మంత్రి జయశంకర్ను కోరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు తొలుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు ఇటీవల భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన విజయవాడను ఆదుకునేందుకు రాష్ట్ర జీఎస్టీపై తాత్కాలికంగా 1% అదనపు సర్ఛార్జీ విధించేందుకు వెసులుబాటు కల్పించారని చంద్రబాబు కోరారు కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నదుల అనుసంధానం ప్రాజెక్టును ఏపీలో ప్రారంభించేందుకు తాము సిద్ధమని చెప్పారు గోదావరి కృష్ణా పెన్నాలను అనుసంధానించి ఆంధ్రప్రదేశ్ను కరవు రహితంగా మారుస్తామని సీతారామన్కు చంద్రబాబు వివరించారు ప్రస్తుతం పోలవరం ద్వారా గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు తెస్తున్నామని అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాల్వలోకి ఎత్తిపోసి బనకచర్ల మీదుగా రాయలసీమకు తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు 60,000 కోట్ల వరకు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని కోరారు త్వరలో డీపీఆర్ సిద్ధం చేసి పంపుతామని చెప్పారు ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే భరించలేదన్న ఆయన కేంద్రం సహకరించాలని కోరారు నదుల అనుసంధానానికి సాయంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు గోదావరి పెన్నా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం పూర్తయితే ఆ నీటిని మనం పెన్నా దాకా తీసుకొచ్చేదానికి అన్ని ప్రణాళికలు కూడా చేయడం జరుగుతూ ఉంది అయితే దానికి కేంద్రం వైపు నుంచి సహాయ సహకారాలు అందించమని చెప్పి కోరటం జరిగింది ఏదైతే కెన్ బిట్వా మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేంద్రం వైపు నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది అనంతరం విదేశాంగ మంత్రి జయశంకర్తో సమావేశమైన చంద్రబాబు భారత్పై విదేశీ వ్యవహారాల ప్రభావంపై చర్చించారు అమెరికాలో కొత్తగా ఏర్పడనున్న ట్రంప్ ప్రభుత్వం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయాల్ని ఆరా తీశారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటా 1,000 మంది విద్యార్థులు అమెరికాకు వెళుతున్న నేపథ్యంలో వారిపై ఉండబోయే ప్రభావంపై కేంద్ర మంత్రితో చంద్రబాబు చర్చించారు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ ఏ విదేశీ బృందం వచ్చినా ఆంధ్రప్రదేశ్కు పంపాలని జయశంకర్ను సీఎం కోరారు విదేశాలకు వెళుతున్న ఏపీ విద్యార్థులు ప్రజలకు ఎదురవుతున్న ఇమ్మిగ్రేషన్ సమస్యల్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చెయ్యాలని కోరారు చంద్రబాబు చేసిన వినతులపై మంత్రి జయశంకర్ సానుకూలంగా స్పందించారు విదేశాల నుంచి ఏ ప్రతినిధి బృందం వచ్చినా ఏపీకి పంపేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు
ప్రభుత్వ శాఖల పనితీరును సాంకేతికంగా మరింత మెరుగుపరిచేందుకు ఐఐటీఎంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్తో ఐఐటీ మద్రాసు ప్రతినిధులు విడివిడిగా సమావేశమయ్యారు. తర్వాత ఒప్పందాలపై ఆయా శాఖలు, విభాగాలు సంతకాలు చేశాయి. అమరావతిలో అంతర్జాతీయ సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ క్రీడల శాఖ, సిఆర్డీఏలు ఐఐటీ మద్రాసుతో ఒప్పందం చేసుకున్నాయి. అంతర్జాతీయ డీప్ టెక్ ఇన్నోవేషన్ కోసం ఐఐటీతో సిఆర్డీఏ మరో ఒప్పందం చేసుకుంది. గ్లోబల్ డేటా కనెక్టివిటీకి ఇంటర్నెట్ గేట్వేగా విశాఖ పాత్ర పెంచేందుకు ఏపీ ఐటీ శాఖ ఐఐటీ మద్రాసుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీ మద్రాసు ప్రవర్తక్ విద్యాశక్తి ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెంటర్షిప్ ప్రోగ్రాం నిర్వహణకు విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాల్లో ఏవియేషన్ అవకాశాలను పెంచి వాటిని లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ఐఐటీఎంతో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల సంస్థ ఒప్పందం చేసుకుంది. సముద్ర పరిశోధన, సమాచారం, తీర ప్రాంతాల్లో విద్యుదుత్పత్తి ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు మరో ఎంఓయూ చేసుకుంది. స్వయం ప్లస్ ఐఐటీఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఐఐటీఎంతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ డేటా సైన్స్ ద్వారా ఆర్టీజీఎస్ పనితీరు మెరుగుపరిచేందుకు మరో అవగాహన కుదిరింది. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల మంత్రులు, ఐఐటీ మద్రాసు ప్రతినిధులు పాల్గొన్నారు. ధ్వంసమైన రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతులను త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా మరమ్మతులు వేగవంతం చేసేందుకు 3 జీవోలను విడుదల చేసినట్లు వివరించారు. వేగంగా రోడ్ల మరమ్మతు పూర్తి చేయడానికి 7 రోజుల వ్యవధిలో షార్ట్ టర్మ్ టెండర్లు పిలుస్తున్నట్లు వెల్లడించారు. రోడ్ల మరమ్మతులు, ఇతర పనులకు ఇప్పటికే 210 కోట్లు కేటాయించామని చెప్పారు. మొత్తం 1839 పనుల్లో 687 మైనర్ మరమ్మతులు, 473 తీవ్రమైన గుంతలు, 679 ముళ్ల కంచెలకు సంబంధించిన పనులు ఉన్నాయన్నారు. ఈ పనులను 3 దశల్లో చేపట్టడానికి ప్రతిపాదించినట్లు మంత్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేసేందుకు ఏకసభ్య కమిషన్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. ఎస్సీ కులాల వర్గీకరణపై 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఏకసభ్య కమిషన్ను ప్రభుత్వం ఆదేశించింది. ఎస్సీల్లో ఉన్న ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో వెనుకబాటుతనం వంటి అంశాలు పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వర్గీకరణపై ఏ అంశాలను పరిశీలించాలి కమిషన్కు ప్రభుత్వం సూచించింది. మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక బృందాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రతిపాదించారు. సోలార్ ప్లాంట్లను కేటాయిస్తే భూములను గుర్తించి మహిళా సంఘాలకు లీజుకు ఇస్తామని ఇంధన శాఖ కార్యదర్శికి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ప్రతిపాదనలు పంపించారు. 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటుకు 3 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఇందులో 10% మహిళా సంఘాలు భరిస్తే మిగిలిన 90% బ్యాంకు రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. 1 మెగావాట్ ఉత్పత్తిపై ఏటా 30 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. మహిళా సంఘాలకు సౌర విద్యుత్ ప్లాంట్ల కేటాయింపుపై ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. 4 ఏళ్లలో స్వయం సహాయక సంఘాలకు 4000 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన భూములను గుర్తించడంతో పాటు రుణ సమీకరణ కోసం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. వర్షాల ప్రభావాన్ని అధిగమిస్తూ వినియోగదారులకు తగినంత బొగ్గు సరఫరా చేస్తూ దూసుకెళ్తున్న సింగరేణి సంస్థ లాభాల బాటలో పయనిస్తోంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు బొగ్గు, థర్మల్ విద్యుత్ అమ్మకాల ద్వారా పన్ను చెల్లింపునకు ముందు 4000 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయానికి ఆర్జించిన 2932 కోట్లతో పోలిస్తే ఈసారి 1072 కోట్లు అదనంగా సంపాదించినట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోల్చితే స్థూల లాభంపై 36% వృద్ధి నమోదైనట్లు సింగరేణి వెల్లడించింది. ఇదే ఒరవడి కొనసాగిస్తూ వార్షిక ఉత్పత్తి లక్ష్యం 720 లక్షల టన్నులను సాధించాలని సింగరేణి సీఎండీ బలరాం పిలుపునిచ్చారు. గతంలో ఎవ్వరూ నిర్వహించిన విధంగా సీఎండీ ఎన్ బలరాం సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని గనుల రక్షణ కమిటీలు, పిట్ కమిటీలు, వర్క్ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఉత్పత్తి కంటే కార్మికుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కంపెనీ తీసుకుంటున్న ఆర్థిక క్రమశిక్షణ చర్యలు, భూగర్భ గనుల్లో నష్టాలపై ఉద్యోగులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫిర్యాదులు వినతుల కోసం ఫిర్యాదుల పెట్టెను ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఫిర్యాదులు వినతులపై రిజిస్ట్రార్ లేదంటే ఆపై ఉన్నతాధికారి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కొండాపూర్లో రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1 ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ శ్రవణ్ కుమార్ విచారణ జరిపారు. అక్టోబర్ 11న ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది 2 లక్షలు డిమాండ్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఇందుకు సంబంధించి పిటిషనర్ వాట్సాప్ సంభాషణను పరిశీలించాలని కోరారు. కోర్టుకు హాజరైన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ కోసం పిటిషనర్ ఎలాంటి దరఖాస్తును సమర్పించలేదన్నారు. పిటిషనర్ చెబుతున్న అక్టోబర్ 11న తాను సెలవు పెట్టారని 10న జిల్లా రిజిస్ట్రార్ ధృవీకరించిన సర్టిఫికెట్ను సమర్పించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ తాజాగా సమర్పించే దరఖాస్తును పరిశీలించి వారంలోపు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ను ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పనుల మీద వచ్చే వారి కోసం ఫిర్యాదు విభాగం ఏర్పాటు చేయాలని ఇదివరకే మార్గదర్శకాలు ఇచ్చామన్నారు. వాటిని కింది స్థాయి అధికారులు అమలు చేయడం లేదన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని స్టాంపుల శాఖ ఐజీని న్యాయమూర్తి ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో పెను విషాదం చోటు చేసుకుంది. మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాల శిశువుల వార్డులో మంటలు చెలరేగి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కాలిన గాయాలైన 16 మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం రోజుల వయసున్న చిన్నారులను బలిగొంది. పలువురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా మరికొందరు నవజాత శిశువులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఎన్ఐసీయూలో మొత్తం 54 మంది పిల్లలు ఉన్నారు. ఆసుపత్రి ఎన్ఐసీయూ విభాగంలో రాత్రి 10 గంటల 45 నిమిషాలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లో మంటలు చెలరేగాయి. పిల్లల వార్డు గదుల్లో ఆక్సిజన్ పూర్తిగా వ్యాపించి ఉండడంతో మంటలు భారీగా విస్తరించాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ సచిన్ మనోహర్ తెలిపారు. మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఆసుపత్రిలో మంటలకు పొగలు వ్యాపించడంతో పిల్లలు, రోగులను వైద్యులు, నర్సింగ్ సిబ్బంది హుటాహుటిన కిటికీల ద్వారా ఖాళీ చేయించారు. సమాచారం తెలిసిన వెంటనే 6 శకటాలతో అగ్నిమాపక దళం రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చింది. కాలిన గాయాలైన చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఆరోగ్య మంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ అర్ధరాత్రి ఝాన్సీలోని ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. చిన్నారుల మృతితో ఆసుపత్రి ప్రాంగణంలో కన్నవారి రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై 12 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఝాన్సీ డివిజనల్ కమిషనర్ డీఐజీలను ఆదేశించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ప్రాథమికంగా భావిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ చెప్పారు. రాజధాని అమరావతి భవిష్యత్ అవసరాల దృష్ట్యా సిఆర్డీఏ వద్ద కనీసం 5,000 ఎకరాల భూమి ఉండాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అమరావతిలో భూ కేటాయింపులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక విషయాలపై చర్చించింది. అమరావతిలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఎంత అవసరమో అంతే భూమి కేటాయించాలని నిర్ణయించింది. ఎక్కువ ఇచ్చుకుంటూ పోతే ఇతర అవసరాలకు భూమి ఉండదని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. రాజధానిలో ఇప్పటి వరకు ఏ సంస్థలకు ఎంత మేర భూ కేటాయింపులు జరిగాయి, ఇంకా ఎంత భూమి అందుబాటులో ఉందనే వివరాలను ఉపసంఘం పరిశీలించింది. భూమి తీసుకున్న సంస్థలతో చర్చించి త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని అధికారులను ఆదేశించింది. మొత్తం 130 సంస్థలకు భూములు కేటాయించగా 5-6 మినహా మిగిలిన వారంతా నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. కొత్తగా మరికొన్ని సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయన్నారు. వైసీపీ పాలనలో రాజధానిని నిర్లక్ష్యం చేయడం వల్లే భూములు తీసుకున్న సంస్థలేవీ ముందుకు రాలేదని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ వారిలో నమ్మకం పెరిగిందన్నారు. లాటైనట్లో విట్టు, ఎస్ఆర్ఎం ఇలాంటి వాళ్ళు చేశారు. మిగతా వాళ్ళు ఎక్కువ ముంచేయలేదు. ఎందుకంటే లాస్ట్ 5 years ఆ గవర్నమెంట్ యాక్చువల్గా 3 ముక్కలాటతో రాజధాని పక్కన పెట్టింది. కాబట్టి ఎవరు కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటుంది ఏమవుతుందని. ఈరోజు అందరికీ నమ్మకం వచ్చి మేము వస్తాం, కడతామని అడుగుతున్నారు కూడా యాక్చువల్గాను. అయితే ఏదైనా ఒక సిస్టమేటిక్గా చేయాలనే ఉద్దేశంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని దాని మీద డిస్కస్ చేశారు. నెక్స్ట్ వీక్ ఒక క్లారిటీతో ముందుకు రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేడు టిట్కో గృహాలపై లఘు చర్చ జరగనుంది. టిట్కో ఇళ్లలో కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు నష్టపోయిన తీరుపై చర్చించనున్నారు. వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులకు శాసనసభ ఆమోదం తెలపనుంది. ఇటీవల కాలం చేసిన మాజీ శాసనసభ్యుల కుటుంబాలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించనుంది. కెంబూరి రామ్మోహన్ రావు, పాలపర్తి డేవిడ్ రాజు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, అడుసుమిల్లి జయప్రకాష్, మాగుంట పార్వతమ్మ, ఎడ్డి సత్యనారాయణ
కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలికి నేడు సెలవు ప్రకటించారు. కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ వచ్చే వారం నుంచి జరగనుంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 21న హైదరాబాద్ రానున్నారు. మరుసటి రోజు నుంచి తదుపరి విచారణ చేపడతారు. కమిషన్ గడువును డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలపై ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించాల్సి ఉంది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికల ఆధారంగా ఇతర అంశాలపై విచారణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారణ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతుంది. 22వ తేదీ నుంచి జరిగే ఈ దఫా విచారణలో ఐఏఎస్ అధికారులు, విశ్రాంత ఉన్నతాధికారులు, ఇతరులను జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. 2 వారాల పాటు ఈ విడత విచారణ జరగనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలు ఇద్దరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ముఖ్య నేతలు నేడు రాత్రి నిద్ర చేయనున్నారు. మూసీ పునరుజ్జీవనాన్ని వ్యతిరేకించే వాళ్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తే అక్కడి ప్రజల బాధ తెలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. సీఎం మాటలను సవాల్గా తీసుకున్న బీజేపీ తెలంగాణ నాయకత్వం ఇవాళ మూసీ పరివాహక ప్రాంతాల్లోని 20 చోట్ల 20 మంది నేతలు బస చేయాలని నిర్ణయించింది. అంబర్పేట పరిధిలోని తులసీరాం నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎల్బీ నగర్ పరిధిలోని ద్వారకాపురం కాలనీ, గణేష్ నగర్లో ఎంపీ ఈటల రాజేందర్, ఓల్డ్ మలక్పేట శాలివాహన నగర్లో ఎంపీ లక్ష్మణ్, గౌలిగూడలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, హైదర్ షాకోట్లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇతర ప్రాంతాల్లో ఇతర నాయకులు పాల్గొంటారని బీజేపీ ప్రకటించింది. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వేడుకకు హెచ్ఐసిసి వేదిక కానుంది. నేడు, రేపు జరిగే ఈ సదస్సులో సృజనాత్మకత, ఆవిష్కరణలు, ప్రపంచ స్థాయి బిజినెస్ నెట్వర్కింగ్ పై చర్చలు, ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ ఎడిషన్లో దాదాపు 30,000 మంది హాజరవుతారని అంచనా. 20 దేశాలకు చెందిన 400 మందికి పైగా వక్తలు పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరవెనుక సంగతులను పంచుకోనున్నారు. తక్షణ కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్లు గాజాను పరిపాలిస్తున్న హమాస్ సంస్థ ప్రకటించింది. కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెల్ పూర్తిగా గౌరవించాలనే షరతుపై గాజాలో కాల్పుల విరమణకు సిద్ధమని హమాస్ పొలిటికల్ బ్యూరో కీలక అధికారి బస్సెం నయీం తెలిపారు. పాలస్తీనా భూభాగంపై దాడులు చేయకుండా ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవాలని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో పాటు అమెరికా ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. కాల్పుల విరమణ చర్చల్లో మధ్యవర్తిగా ఉండబోమని ఖతార్ ప్రకటించిన వారం తర్వాత హమాస్ ఈ ప్రకటన చేసింది. అటు లెబనాన్లోని హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు సాయం చేయాలని లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి ఇరాన్ను కోరారు. ఇందుకు హెజ్బొల్లాను ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. 2006లో హెజ్బొల్లా ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన తర్వాత ఐరాస భద్రతా మండలి చేసిన తీర్మానం 1701 అమలయ్యేలా చూడాలని ఇరాన్ ప్రభుత్వానికి మికాటి సూచించారు. ఆ తీర్మానం ప్రకారం దక్షిణ లెబనాన్లో లెబనీస్ సైన్యం, యుఎన్ శాంతి పరిరక్షకులే ఉండాలి. హెజ్బొల్లా ఉనికి అక్కడ ఉండకూడదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది గాజాలో 43,764 మంది, లెబనాన్లో 3,300 మందికి పైగా మరణించారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు నైజీరియా బయలుదేరనున్నారు. అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు నైజీరియాలో నేడు, రేపు మోదీ పర్యటిస్తారు. గత 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. తర్వాత 2 రోజులు బ్రెజిల్లో పర్యటించనున్న ప్రధాని రియో డి జెనిరోలో జరిగే G20 సదస్సులో పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. వివిధ ప్రపంచ సమస్యలు, అంశాలపై భారత్ వైఖరిని G20 సదస్సులో మోదీ వివరిస్తారు. G20 సదస్సు సందర్భంగా పలువురు నేతలతో మోదీ భేటీ కానున్నట్లు సమాచారం. నవంబర్ 19 నుంచి 21 వరకు ప్రధాని మోదీ గయానాలో పర్యటిస్తారు. ప్రధాని గయానాకు వెళ్లటం 56 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అధ్యక్షుడితో చర్చలు సహా గయానా పార్లమెంటులో మోదీ ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయ సమావేశంలో మోదీ పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో మాదక ద్రవ్యాల గుట్టు రట్టయింది. 900 కోట్లు విలువ చేసే 80 కిలోలకు పైగా కొకైన్ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. ఢిల్లీలో ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు సీజ్ చేయడం ఇటీవల ఇదే తొలిసారి. మరోవైపు గుజరాత్ తీరంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఎన్సీబీ, నేవీ, గుజరాత్ ఏటీఎస్లు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 700 కిలోల మెథాంఫెటమిన్ పట్టుబడింది. అంతర్జాతీయ డ్రగ్ ముఠాకు చెందిన 8 మందిని అరెస్టు చేశారు. వీరిని ఇరాన్ పౌరులుగా గుర్తించారు. ఒకే రోజు భారీగా డ్రగ్స్ ను పట్టుకోవడంపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాదక ద్రవ్యాల రహిత భారత్ నిర్మాణంలో ఇదో కీలక పురోగతి అని చెప్పారు. డ్రగ్ రాకెట్లపై వేట కొనసాగుతుందని స్పష్టం చేశారు.